ప్రభువునందు ప్రియులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందామండి. క్రీస్తునకు హతసాక్షి అయిన అంతిప అనేటువంటి అతనిని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. బైబిల్ అంతట్లో ఒకే ఒక సందర్భములో ఈ అంతిప అనేటువంటి ఈ వ్యక్తిని గురించి ఒకే ఒక సందర్భములో మాత్రమే రాయబడి ఉంది. ఎక్కడ అంటే మనకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ ఒక్క వచనంలో మాత్రమే ఇతను క్రీస్తును విశ్వసించినందువల్ల ఇతను హతసాక్షిగా మారాడు అని పరిశుద్ధ గ్రంథములో ప్రభువే అతని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇతను పెర్గము అనేటువంటి సంఘము, మనకు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలలో పెర్గము అనేటువంటి సంఘములో ఈ అంతిప అనేటువంటి ఈ వ్యక్తి క్రీస్తునకు సాక్షిగా ఉన్నాడు. ఇతను ఆ దినములలో క్రీస్తు కొరకు చంపబడ్డాడు. ప్రభునందు ప్రియులరా, ఇతను విశ్వాసిగా ఉన్నందువలననే అతనిని చంపివేశారు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో ఈ అంతిపాను గురించి మనం ఆలోచన చేస్తే, సంఘము విస్తరించిన తరువాత అనేకమైనటువంటి స్థలాలలోనికి సంఘం చెదిరిపోయిన తరువాత ఆసియాలో హత్య చేయబడిన వారిలో ఇతను మొట్టమొదటివాడు అని చరిత్రకారులు, బైబిల్ పండితులు ఈ విషయంలో సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులరా, మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అంతిప క్రీస్తునకు నమ్మకమైన సాక్షి. క్రీస్తు అతనిలో ఉండి పనిచేయటం వల్ల అతడు కూడా నమ్మకమైన సాక్షిగా కాగలిగాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆయన ప్రజలను హింసించడానికి కేంద్ర స్థలమైన ఆ స్థలములో వారు వదలక ప్రభువుగాను ముక్తిదాతగా ఒప్పుకుంటూ వచ్చారు ఈ పెర్గములో ఉన్నటువంటి విశ్వాసులు. ప్రభునందు ప్రియులరా, ఇంకా కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనము గమనిద్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప ఎనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, మీరు చూస్తున్నారా, ఇక్కడ ఈ పెర్గములో ఉన్నటువంటి ఈ సంఘ విశ్వాసులు ఈ అంతిప అనేటువంటి ఇతను క్రీస్తు కొరకు చనిపోయాడు, అంటే చంపేశారు అతన్ని. ఈ విషయం ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా విన్నారు. విని మాకు కూడా ఈ అంతిపాకు కలిగినటువంటి పరిస్థితి మాకు కూడా వస్తుందేమో భయపడి వారు ఎవరినైతే విశ్వసించి వెంబడిస్తున్నారో ఈ మార్గములో నుంచి వాళ్ళు తొలగిపోలేదు. ప్రియులరా, అంతిప యొక్క మార్గములో మేము కూడా వెళ్తాం, మాకు చావైనా బ్రతుకైనా
మా ప్రభువే, మేము ఆయన యందు మాకు ప్రభువుగా ఉన్నాడు ఆయన, మాకు ముక్తిదాతగా ఉన్నాడు ఆయన అని పెర్గములో ఉన్నటువంటి విశ్వాసులు అంగీకరించి ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు అని నేను ఎరుగుదును అని ఆ పెర్గము సంఘాన్ని గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ప్రియులరా. కనుక ఈ మాటలు కొంచెం మీరు గమనించాలని ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. ఇంకా మీరు ఆలోచిస్తే కనుక పెర్గము రోమా సామ్రాజ్యములోని ఆసియా దేశానికి ముఖ్య పట్టణం కాబట్టి అక్కడ రోమా గవర్నరు నివసించేటువంటి వాడు. ప్రజలకు మరణశిక్ష విధించే అధికారం అతనికి ఉంది. అంటే అతనికి కత్తి బలం ఉంది ప్రియులరా. ఆ గవర్నరుకు గల కత్తి బలాన్ని మించినటువంటి వాడి అయిన రెండంచుల ఖడ్గం తనకుందని క్రీస్తు పెర్గమే సంఘానికి ఆయన చెప్తున్నాడు ప్రియులరా. ప్రభు పెర్గమా సంఘానికి ఇచ్చేటువంటి అభయం అంతా ఇంత కాదండి ప్రియులరా. ఆ రోజుల్లో రోమియులు క్రైస్తవులను చాలా హింస పెట్టేటువంటి వారు. వారిని విశ్వాసంలో నుంచి తొలగించడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేసేటువంటి వారు. అలాంటి ప్రయత్నాలలో చంపబడినటువంటి ఈ అంతిప ఇతను క్రీస్తునకు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ప్రభువే అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులరా. అయితే సంఘము భయపడి వెనుతిరగలేదు, మరలా వెనక్కు వెళ్ళలేదు అని ప్రభువే ఆ పెర్గము సంఘాన్ని గురించి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆ రోజులు రోమియులు వాళ్ళు ఉపయోగించేటువంటి ఖడ్గం చాలా పదునుగా ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ ఖడ్గము కంటే నా దగ్గర ఉన్నది ఇంకా వాడిగా ఉంది అని సంఘానికి ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు ప్రియులరా. కనుక ప్రియులరా, ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రియులరా. ఇంకొక మాట మనం చూద్దామండి. ఇక్కడ సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నీవున్నావని, సాతాను కాపురం ఉండేటువంటి ఆ స్థలములో నీవున్నావని. ఎక్కడ నివాసం ఉన్నారు? సాతాను నివాసం ఉన్న ఆ స్థలములో నీవు కాపురం ఉన్నావు. ఈ మాట మనం కొంచెం ఆలోచిస్తే, ఈ పెర్గము రోమా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం. ఆ ప్రాంతములో రోమా గవర్నర్ ఉండేటువంటి వాడు, రోమా ప్రతినిధులు ఉండేటువంటి వాళ్ళు, వారు అక్కడ ఉండే అధికారాన్ని చూపించేటువంటి వాళ్ళు ప్రియులరా. ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, సాతాను నివాసం ఉన్నా లేదా కాపురం ఉన్నా ఆ స్థలములో నీవున్నావని అంటే చక్రవర్తి అతని అధికారులు అధికారము చూపే స్థలములో నీవున్నావని పెర్గము సంఘముతో అని అంటున్నాడు ప్రియులరా. కనుక ప్రియులరా, సంఘము భయపడి వెనుతిరగలేదు, భయపడి క్రీస్తునందలి విశ్వాసాన్ని వదులుకోలేదు. అందుకే ప్రభు భవిష్యత్తు తరాల వారిని దృష్టిలో ఉంచుకొనేమో మరి ఈ అంతిప అనేటువంటి ఈ వ్యక్తిని గురించి బైబిల్ అంతటిలో కూడా ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మనకు కనబడుతుంది ప్రియులరా. యోహాను ఆ కాలములో క్రైస్తవులు రోమా చక్రవర్తిని అతని గవర్నర్లను సాతాను ప్రతినిధులుగా భావించేటువంటి వాళ్ళు ప్రియులరా. ఆ రోజుల్లో పెర్గము రోమా చక్రవర్తిని పూజించడానికి ఆ ప్రాంతములో ఉన్న కేంద్రంగా ఈ పెర్గము అనేటువంటి ఆ పట్టణం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులరా. కనుక ప్రియులరా, ఒక్క విషయాన్ని మీరు గమనించండి. తాను జీవించినటువంటి దినములలో క్రీస్తునకు
నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు ఈ అంతిప. అందుకే ప్రభువే అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అయితే ప్రియులరా, తాను ఏర్పరచుకున్న వారిని ఎవరిని కూడా ప్రభువు వదిలిపెట్టేటువంటి వాడు కాదాయన. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదాయన. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయములో ఏమని రాయబడిందంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు ఆయన. ప్రియులరా, ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. 2 పిచ్చుకలు కాసునకు అమ్మబడును గదా, వాటిలో ఒకటైనను మీ తండ్రి సెలవు లేక కింద పడదు అంటున్నాడు ఆయన. దేవుడు పిచ్చుకల గురించే ఇంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు క్రీస్తునకు సాక్షులైనటువంటి వారిని గురించి ఆయనకు ఆలోచన ఉండదా? దయతో మీరు గమనించాలి, దయతో మీరు గుర్తెరగాలి ప్రియులరా. సంఘము ఏర్పడినప్పటి నుంచి ఈ అంతిప అనేటువంటి వారిలాగా ఎంతోమంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ఉన్నారు ప్రియులరా. ప్రభువు కొరకు శ్రమలు అనుభవించారు, ప్రభువు కొరకు బాధలు అనుభవించారు, ప్రభువు కొరకు అవమానాలు అనుభవించారు, ప్రభువు కొరకు హతసాక్షులుగా మారిపోయి ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో మనకు తక్కువ అంటే తక్కువ మందే మనకు కనబడుతున్నారు. కానీ మనము చరిత్రలో మనం చూస్తే గనక ఆ రోజుల్లో విశ్వాసాన్ని అవలంబించేటువంటి వారు, క్రీస్తును వెంబడించేటువంటి వారు పడినటువంటి పాటలు, వారు పడినటువంటి అవమానాలు, నిందలు అన్నీ కాదు ప్రియులరా. కనుక ప్రియులరా, ఈరోజు మనము ఈ అంతిప అనేటువంటి ఇతను క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు, క్రీస్తును వెంబడించిన వానిగా ఉన్నాడు, అతను ప్రభు కొరకు మరణించిన వానిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, సంఘము భయపడి వెనుతిరగలేదు, నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు అని ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు మనకు కూడా అట్లాంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ప్రభు మీద మన గురి తప్పకూడదు. మనం బతుకున్నామా ప్రభు కొరకే, మనం ఈ లోకాన్ని విడిచిపెడుతుంటున్నామా ప్రభు కొరకే. పౌలు పలికినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను నిలిచి ఉండడం అన్నది అది మిమ్మును బట్టి నాకు అవసరమై ఉంది అంటున్నాడు ఆయన. ఒకవేళ మనం ఉన్నామా, ఓకే, ప్రభు కొరకు సాక్షులంగా మనం ఉందాం, ప్రభు కొరకు నమ్మకమైన వారంగా మనం జీవిద్దాం, ప్రభు కొరకు మన ముందున్నటువంటి జీవితాన్ని ఆయనకే మనం సమర్పించి ఆయనకు మహిమకరంగా ముందుకు సాగిపోదామని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు.